అసలు దీనంత వరస్ట్ సోప్ నేను ఈ భూప్రపంచంలో ఎక్కడా చూడలేదు. ఒరే ఒంటి కంటిన జిడ్డు పోవడానికి సబ్బు రుద్దుకుంటే దీని జిడ్డు మనం ఒంటికి అంటుకుంటూ ఉంటుంది. ఎన్నిసార్లు నీళ్లు పోసుకున్నా ఒంటి మీద ఆ జిడ్డు పోదు. అదేంటో అర్థం కాదు. అసలు వీడి కాన్సెప్ట్ ఏంటో తెలియదు అనమాట. పేరుకు మళ్ళీ ఏదో పెద్ద అప్పట్లో ఫారెన్ సోపులో ఫీల్ అయ్యేవాళ్ళం. బొక్క ఏం ఉండదు. ఇదో పెద్ద దిక్కుమాల జిడ్డు సోప్ ఇది. అసలు వీడు చెప్పినంత పెద్ద అబద్ధం ఈ భూప్రపంచంలో ఎవడో చెప్పుండడు. కానీ విషయం ఏంటంటే ఆ అబద్ధాన్ని నమ్మి చాలామంది ఆడవాళ్ళు ఈ సోప్ కొనుక్కోవడం అనమాట. అంటే ఈ సోపుతో రుద్దుకుంటే అమ్మాయిలందరూ మళ్ళీ కాలేజ్ డేస్లో లాగా అయిపోతారు, యంగ్ అయిపోతారు అని చెప్పడం ఏంటో, అది అసలు విని నమ్మి ఈ సోపుని ఎంతమంది కొనుంటారో నిజం చెప్తున్నాను కదా. అసలు ఆ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయొచ్చు అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ సంతూర్ సోప్ గాడే అనమాట. ఈడి సంతూర్ సోప్తో రుద్దుకుంటే అమ్మాయిలందరూ యంగ్గా అయిపోతారు అనే అబద్ధాన్ని నమ్మించాడు చూడు ఆడవాళ్ళ చేత. ఇది గ్రేట్ అసలు. ఇది భయ్యా హోటల్స్లోనూ వాటిల్లోనే ఉండేది అనమాట. ఎక్కువ ఇళ్లలో కూడా ఉండేది కాదు. మెడిమిక్స్ సోప్ ఎవరికి తెలియదు చెప్పు. ఇది అసలు మనం సెలవుల్లో ఊళ్ళు వెళ్తున్నప్పుడు ఈ హోటల్స్ అనడం కన్నా ఇప్పుడు లాడ్జీలు అంటే ఉంటారు కదా, ఆ లాడ్జెస్లో ఒకటి పెట్టే సోప్ అనమాట ఇది. ఈ టూరిస్ట్ ఊళ్ళల్లో కలిగి లాడ్జీలో పెట్టే సోప్ అనమాట ఇది. ఇది హోటల్స్లో తాలూకు వాష్ బేషన్ల దగ్గర లేదంటే లాడ్జీల్లో స్నానం చేయడానికి పెట్టే బిళ్ళలే. ఇది ఎప్పుడు నేను పెద్ద సోపుగా చూడలేదు. ఎప్పుడు చిన్న చిన్న బిళ్ళల సోపులుగానే చూశాడు మెడిమిక్స్. దీంతో స్నానం చేస్తే ఆడు సాయంత్రం వరకు ఈ మెడిమిక్స్ కంపే కొట్టేవాడు అనమాట. ఈడు భయ్యా అసలు మన బ్యాంకుల్లో మన జేబులో నుంచి డబ్బులు కొట్టేయడానికి ఈ సోప్ కనిపెట్టేయడమో అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ సోపు మనం తీసుకొచ్చిన తర్వాత బాగానే ఉండేది, మంచిగా వచ్చేది, మంచి స్మెల్ వచ్చేది, చూడడానికి కాస్ట్లీగా ఉండేది, అంతా బాగానే ఉండేది. కానీ సోపు ఓపెన్ చేసిన 3 రోజుకి అరిగిపోయేది. ఇది అసలు బాత్రూంలో ఉండడం దండగా. దీన్ని బట్టలారేసినట్టు స్నానం చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఎండలో పెట్టాలి. ఎందుకంటే పొరపాటున నీళ్ళలో ఉంది అంటే 3 రోజుకి అరిగిపోద్ది ఈ సోపు. వరస్ట్ సోప్. మన డబ్బులు దొబ్బేయడానికి కనిపెట్టాడు ఈ సోప్ని.